ఈ దినం నిజమైన సేవకుడు ఎలా ఉంటాడు? నిజమైన సేవకునికుండే స్వభావాలు, లక్షణాలు ఎలా ఉంటాయి? సహజంగా సేవకుడు అని అంటంతో మనుషుల మనసులో ఉండే అభిప్రాయం ఏంటంటే, తెల్లబట్టలు వేసుకొని చేతిలో బైబిల్ పట్టుకొని కనపడ్డారనుకోండి, టకమని ఏమంటాం చెప్పండి? మీరు సేవకులండి అని అంటాం. ఇంకా కొన్ని సంస్థల్లోనైతే మన హెబ్రోన్ వాళ్ళు బ్యాగ్ తగిలించుకుంటారు. హెబ్రోన్ వాళ్ళు ఆ బ్యాగ్ తగిలించుకొని బ్యాగ్ లోపల డెఫినెట్గా బైబిల్ ఉంటుంది. హెబ్రోన్ పరిచర్యకి సపరేట్గా ఒక బ్యాగ్, ఒక విధమైన బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ తగిలించుకున్న ఆయన చూడటంతో ఏమంటాం? మీరు పాస్టర్ గారండి, మీరు సేవకులండి అని అంటాం. అలాగని తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళే పాస్టర్ గారులని, కోటు సూటు బూట్ వేసుకున్న వాళ్ళు పాస్టర్ గారు కాదని బైబిల్ ఎప్పుడూ అలా చెప్పదు. ఇతడు దైవజనుడు అనేది వస్త్రధారణ కంటే వ్యక్తిత్వంలో కనపడాలి. నా మాట అర్థమైందా? వస్త్రధారణలో కాదు, వ్యక్తిత్వం. ఈవిడ దైవజనురాలు, ఈయన దైవజనుడు. ఇక్కడ లేబుల్ పెట్టుకొని పాస్టర్ జెర్మియా అని రాసుకున్నంత మాత్రాన జెర్మియా గారు దైవ సేవకులు కాలేరు. లేకపోతే పేరుకు ముందు రెవరెండ్, బిషప్ అని టైటిల్ తగిలించుకున్నంత మాత్రాన ఒకడు దైవజనుడు కాలేడు. ఒక మంచి దైవజనుడు ఎలా ఉంటాడో, ఆ దైవజనుని వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి? పౌలయ్య జీవితంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. అందరూ మీ బైబిల్ తెరవండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం వరకు వ్రాయబడిన మాటలో నేను చదువుతాను. 20వ అధ్యాయం 17వ వచనం నుంచి. ఎస్, నాతో కలిసి అందరూ చెప్పండి. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగు నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేనెలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. రైట్. ఒక మంచి సేవకుడికుండే 4 శ్రేష్టమైన లక్షణాలు, ఓ మంచి సేవకురాలికుండే 4 శ్రేష్టమైన గుణాలు. మెట్టుకు పౌలు గారు పెంతెకోస్తు పండగ కల్లా యెరూషలేముకి వెళ్ళాలనుకొని లాస్ట్ సెషన్లో మనం విన్నాం, కాలహరణము చేయకుండా, అంటే టైం వేస్ట్ చేసుకోకుండా మరునాడు ఆ గ్రామానికి ఈ గ్రామానికి వెళ్ళి దేవుని పరిచర్య చేశాడు. ఎందుకయ్యా పౌలు గారు ఇంత హడావుడిగా ఇంత తొందరగా పరిగెత్తుతున్నావు అంటే, ఒకటి, పౌలు గారి మనసు టైం వేస్ట్ చేసుకునే మనసు కాదు. ఈ సోది ముచ్చట్లో, ఈ పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటా కూర్చొని అల్లాటప్ప వ్యవహారాలు చేసే అల్లాటప్ప సేవకుడు కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణం ఉత్తమంగా దేవుని పని కొరకు వాడుకునే ఒక మంచి సేవకుడు. అందుకనే లాస్ట్ సెషన్లో మనం చూసాం, కాలహరణము చేయకుండా. చెప్పండి, అంటే దాని అర్థం టైం వేస్ట్ చేసుకోకుండా పరిగెత్తుకుంటూ దేవుని పని చేసేవాడు. రెండవది, పౌలు గారి మనసులో ఉంది ఏంటంటే, యెరూషలేము పట్టణంలో ఒక పండగ జరగబోతుంది. ఏ పండగ అని చెప్పాను? పెంతెకోస్తు పండగ. పెంతెకోస్తు పండగ కల్లా యెరూషలేముకి వెళ్ళాలి అంటే త్వరగా నేను పని ముగించుకోవాలి అని ఈ ప్రాంతాలన్నీ తిరుగుతూ సేవ చేస్తున్నాడు. మిలేతు అనే ప్రాంతానికి వచ్చాడు. మిలేతు అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత పౌలు గారు ఏం చేశారంటే, మిలేతుకు ఎఫెసీ పట్టణానికి కాస్త దగ్గర. ఎఫెసీ పట్టణానికి వర్తమానం పంపి
ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘ పెద్దలారా, ఒకసారి మీరు రండి, మీతో కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. మీతో మాట్లాడిన తర్వాత మిలేతు నుండి నేను యెరూషలేముకి వెళ్ళిపోతాను అని వాళ్ళ కబురు పంపించాడు. ఎందుకు వాళ్ళ కబురు పంపించాడంటే 2 మాటలు. ఒకటి, ఆ సంఘాన్ని హెచ్చరించాలని. రెండవది, పౌలు మరి అన్నాడు ఎఫెసీ పట్టణానికి రాడు, ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘ పెద్దలను చూడడం. తనకు తెలుసు ఆత్మలో తాను బంధించబడబోతున్నానని. రోమా పట్టణానికి వెళ్ళిన తర్వాత తనను శిరచ్ఛేదనం చేసి చంపుతారని. ఇవన్నీ ఎరిగి ఆఖరిగా ఆ సంఘ పెద్దలకు ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పటానికి పిలిచాడు. మరో మాటలో చెప్పాలంటే ఈ 20వ అధ్యాయం 17వ వచనం నుంచి ఆల్మోస్ట్ చివరి వరకు వ్రాయబడినటువంటి మాటలు ఎలాంటివంటే, చనిపోబోయే వ్యక్తి ఆఖరిసారిగా మాట్లాడే మాటలు ఉంటాయి కదా. తండ్రి చనిపోబోయే ముందు కొడుకులకి కూతుర్లకి బాధ్యతలు అప్పగించి హెచ్చరిక చేస్తాడు కదా. నథింగ్ బట్ ఈ అధ్యాయంలో రాయబడిన మాటలు కూడా అలాంటివే. అంటే ఎంత విలువైన మాటలో ఒకసారి ఆలోచించండి. ఇంకోసారి నేను ఎఫెసీకి రాను, వీళ్ళ ముఖం చూడను, ఏం చెప్పాలనుకున్నానో ఈ మాటలన్నీ చెప్తాను అంటే చివరిగా నేను చెప్పాలనుకున్న మాటలు చెప్పాలని పౌలు మాట్లాడినటువంటి మాటలు ఈ 20వ అధ్యాయం 17వ వచనం నుంచి రాయబడిన మాటలు. అయితే సంఘానికి ఏం చెప్పాలి అని అనుకుంటున్నాడో దానికి ముందుగా ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ ప్రజల మధ్యలో తానెట్లా నడుచుకున్నాడో అది చెప్తున్నాడు. విన్నారు ఈ మాట? మీరెట్ట చేయండి, మీరెట్ట చేయండి, మీరెట్ట చేయకూడదు, అట్ట చేయకూడదు అని చెప్పకుండా మొట్టమొదట తాను ప్రజల మధ్యలో ఎట్లా నడుచుకున్నాడో తన వ్యక్తిగత సాక్ష్యాన్ని ప్రజలతో పంచుకుంటున్నాడు. అంటే నిజమైన సేవకుడు ఎప్పుడు సాక్ష్యంతో నిండుకున్న సేవ చేస్తాడు. ఇంకోసారి చెప్తాను, ఏ సేవ? ఒక మంచి సాక్ష్యంతో నిండిన సేవ చేసేవాడే నిజమైనటువంటి సేవకుడు. ఎలా తాను మాట్లాడుతున్నాడో ఒక విచిత్రమైన మాట. 18వ వచనం నాతో కలిసి చెప్పండి. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్ల కాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో నాకు తెలుసు, నా దేవుడికి తెలుసు. ఏమని అన్నాడమ్మా? చెప్పాలి. నాకు తెలుసు, నా దేవుడికి తెలుసు. ఎలాంటి మాట మాట్లాడాల? ఏమంటాడు? నేను మీ మధ్యలో ఎలా నడుచుకుంటునో మీరే ఎరుగుదురు, మీరే ఎరుగుదురు అంటాడు. ఇప్పుడు ఎబినేజరానా ఇద్దరు గొడవ వచ్చిందనుకో, నువ్వు మంచోడు కాదని ఎదుటోళ్ళు అన్నారనుకోండి, నేనేంటో నా బుద్ధి ఏంటో నాకు తెలుసు అంటారు కదా. ఏమంటారు మీరు? పౌలు ఇట్లా అనలా, నేను ఎలా నడుచుకుంటునో మీరే ఎరుగుదురు, మీరే ఎరుగుదురు. అంత ట్రాన్స్పరెంట్గా పౌలు ప్రజల మధ్యలో పెరిగాడు. బిడ్డలారా, ఒకసారి మీరు చూడండి, మీ భర్తతో ఈ మాట మీరు అనగలరా? 20 సంవత్సరాలు బట్టి నీతో నేను కాపురం చేస్తున్నానయ్యా, నాలో ఏ లోపమైనా నువ్వు చూపించగలుగుతావా? ఒక భర్తగా, ఒక విశ్వాసిగా నేనేంటో, నా భక్తి ఏంటో, నేనేంటో, నా మంచితనం ఏంటో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నా దేవుడికి తెలుసు, నాకు తెలుసు. ఈ డైలాగులు ఓవర్ డైలాగులు. ఎందుకు నా దేవునికి తెలుసు అన్నాడు తెలుసా? వీడికి చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి. పౌలు గారు వాడిన పదం చూడండి, మీ మధ్యలో ఎల్లకాలము నేను ఎలా నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. బిడ్డలారా, సైన్స్లో ఒక మాట ఉంది. ప్రతి వస్తువుకి 3 డైమెన్షన్లు ఉంటాయి. లెంత్, విడ్త్, హైట్. పొడవు, వెడల్పు, ఎత్తు. ప్రతి వస్తువుకు 3 డైమెన్షన్లు ఉంటాయి. కొంతమంది ఏం చెప్తారంటే ప్రతి వ్యక్తిలో కూడా 3 కోణాలు ఉంటాయి అంట. విన్నారా? ఒక మనిషిని
దూరం నుంచి చూసిన వాళ్ళు చెప్పే మాట ఒక రకంగా ఉంటుందట, దగ్గరుండి చూసి చెప్పేవాళ్ళు ఆ మాట ఒక రకంగా ఉంటుందట, అసలు ఇంకో రకంగా ఉంటాడంట. విన్నారా? మనిషి దూరం నుంచి చూసేవాళ్ళు, ఒక వ్యక్తిని దూరం నుంచి చూసామనుకోండి, అంత సామెత ఒకటి ఉంది కదా, దూరపు కొండలు నునుపు అన్నట్లుంటారు. నిజమే, కొంతమందిని దూరం నుంచి చూస్తే అచ్చం దేవదూతల్లాగే కనపడతారు. అబ్బా ఆ అక్క చూడు అచ్చం దేవదూతలాగే ఉంది, ఎప్పుడు చూసిన తెల్ల బట్టలు తప్ప నల్ల బట్టలు రంగు బట్టలు పొరపాటుని అబ్బాబ్బా ఎంత మంచి అక్కో. దూరం నుంచి చూస్తే కొంతమంది దేవదూతల్లాగా కనపడతారు. నేను చాలాసార్లు చెప్పాను. ఒకసారి నేను దైవ సేవకురాలు ఒక చోటుకి వెళ్తే ఆ ఇంటి ఆవిడని పట్టుకొని సేవకురాలు అన్నారు, అక్క దేవుడు నిజంగా మిమ్మల్ని ప్రేమించి దేవుడు లాంటి భర్తనిచ్చాడక్క అని అంది. ఆ ఇంటి ఆవిడ ఏమందో తెలుసా? దూరం నుంచి చూస్తే ఆయన అంతే కనపడతాడు లెక్క అంది. విన్నారా? 3 డైమెన్షన్స్. కొంతమంది దూరం నుంచి చూస్తే చాలా మంచోళ్ళ కనపడతారు. ఆ వ్యక్తి అలాంటోడు కొంచెం ఎవరికి బాగా తెలుసు అంటే దగ్గరుండే వాళ్ళకి బాగా తెలుసు. నన్ను గూర్చి మీకు తెలిసిన దానికంటే సేవకురాలకు బాగా తెలుసు. సేవకురాల దగ్గర నాకు మంచి సాక్ష్యం ఉందంటే ఇక దానికి తిరుగులేదు. ఇప్పుడు మీరున్నారమ్మా, సేవకురాలు చెల్లెలను చూస్తారు, దూరం నుంచి చూస్తారు. కొంచెం ఫెయిత్లో పనిచేసేది ఎవరు అంటే అక్సానక్క, కుమారి సిస్టరు, లేదు లావణ్య సిస్టరు, వీళ్ళు కొంచెం ఫెయిత్కి వచ్చి పనిచేస్తారు. వీళ్ళు దగ్గరుండి చూస్తారు. ఏ వ్యక్తిలోనైనా 3 కోణాలు ఉంటాయట. నిజమైన క్రైస్తవుడిని దూరం నుంచి చూసినంతే ఉంటాడు, దగ్గరకు వచ్చి చూసినంతే ఉంటాడు, లోపటికి వెళ్ళి తొంగి చూసినా ఒకే రకంగా ఉంటాడు, ట్రాన్స్పరెంట్గా ఉంటాడు. నలుగురు మధ్యలో ఉన్నప్పుడేమో హల్లెలూయా హల్లెలూయా అని దేవదూతలాగా పాట పాడి పక్కెళ్ళిన తర్వాత ప్రజల మధ్యలో ఎట్లా ఉంటాడో అంతరంగంలో కూడా అలాగే ఉంటాడు. వాళ్ళతో అంటాడు అపోస్తులైన పౌలు వారు, ఎఫెసీ ప్రజల మధ్యలో 3 సంవత్సరాలు ఉన్నాడు. ఏదో అట్లా వచ్చిపోలేదు, ఒక ఆదివారం కనపడి వాక్యం చెప్పి తిరిగి వెళ్ళిపోలేదు. 3 సంవత్సరాలు వాళ్ళ మధ్యలో బ్రతికాడు, వాళ్ళ మధ్యలో జీవించాడు, వాళ్ళ మధ్యలో ఒకడిగా ఉన్నాడు. వాళ్ళ మధ్యలో ఉన్న పౌలు ఏమంటాడో తెలుసా? నేను మీ మధ్యలో ఉన్న ఎల్లకాలం నేను ఎలా నడుచుకుంటునో మీరే ఎరుగుదురు అంటాడు. మీరే ఎరుగుదురని చెప్పి తర్వాత అంటాడు, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో నా ప్రభువుకే తెలియను. ఏమన్నాడన్నా? చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి. మనం ఏమంటాం చెప్పు? నేనేంటో, నా భక్తి ఏంటో చెప్పండి గట్టిగా. నా నిజాయితీ ఏంటో నాకు తెలుసు. పౌలు అట్లా అనలా, మీకే తెలియను. మీ మధ్యలో నేనున్నా, మీ మధ్యలో నేను బ్రతికా. 3 సంవత్సరాలు నన్ను దగ్గరుండి మీరు గమనించారు. నేనేంటో మీకు తెలుసు, తర్వాత నా దేవునికి తెలుసు. వాళ్ళని అడుగుతూ ఉన్నాడు. ఆ మాట అనాలంటే అన్న ఎంత గడిచి ఉండాలి, ఎంత ధైర్యం ఉంటే, ఎంతటి నేరారోపణ లేని జీవితం ఉంటే, ఎలాంటి సాక్ష్యపు జీవితం కలిగి ఉంటే ఈ మాట అనగలుగుతాడు. గమనించండి, ఒకవేళ పౌలు ఏదైనా తేడా మనిషి అనుకో, మీకే తెలియను అని అంటంతో కింద కూర్చున్న వాళ్ళు లోపటేమనుకుంటారు తెలుసా? పక్కుమన్నవి తెలుసులే అని అంతా అతుకు బతుకు జీవితమేగా. అని నువ్వు మాట్లాడిన మాటలు మాకు తెలియవా? నీ నడక మాకు తెలియదా? ఇప్పుడేదో నీతిమంతుడిగా నీ బ్రతికేంటో నాకు తెలియదా అని పక్కుమని లోపల నవ్వుకునేవాళ్ళు కాదా? అట్లా నవ్వుకున్నారని తెలిస్తే గనక పౌలు అసలు ఇట్లాంటి మాట అనేవాడా? అంటే పౌలు ఏది ప్రకటించాడో
ప్రవర్తన కూడా అదే రీతిగా ఉంది గనుక మీ మధ్యలో నేను ఎలా నడుచుకుంటునో మీకే తెలియనంటాడు. క్రొత్త నిబంధనలో పౌలు వారి మాట అంటే, పాత నిబంధనలో ఒక ఆయనండే ఈయనేమో ఎఫెసీ సంఘాన్ని పిలిచి మాత్రమే చెప్పాడు. బైబిల్లో పాత నిబంధనలో ఒక దైవజనుడైతే యావత్ ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని పిలిచి దేశ ప్రజల ఎదుట మాట్లాడుతున్నాడు. ఏమంటాడు తెలుసా? ఇప్పుడు నేను తల వెంట్రుకలు నరిసిన వానిగా మీ మధ్యలో ఉన్నా, ఇప్పుడు ముసలోడిని అయ్యాను, కానీ నన్ను చిన్నతనం నుంచి మీరు చూశారు, బాలురుగా ఉన్నప్పటి నుంచి మీరు నన్ను చూశారు. నా బాల్య దినాల నుండి ఈ రోజు వరకు ఎప్పుడైనా నేను అన్యాయంగా ప్రవర్తించానా? యోధా గోత్రికులారా చెప్పండి, బెన్యామీను గోత్రికులారా చెప్పండి, షిమ్యోను గోత్రికులారా చెప్పండి, లేవి గోత్రికులారా నన్ను గూర్చి చెప్పండి, యోసేపు గోత్రికులారా, ఎఫ్రాయిము గోత్రికులారా, మనష్షే గోత్రికులారా నన్ను గూర్చి చెప్పండి. చిన్నతనం నుంచి ఇదిగో ఇప్పటి వరకు నేను మీ మధ్యలో సంచరిస్తూ వచ్చాను. ఎవరైనా నాలో ఒక్క లోపం చూపించగలరా అని దేశాన్ని అడిగితే దేశమంతా ఏమందో తెలుసా? మౌనమై, దైవజనుడా నీ ప్రవర్తన ఏంటో మాకు తెలుసు, నువ్వెలా నడుచుకున్నావో మాకు తెలుసు, ఎంత లోపం కూడా ఎంత లోపం కూడా నీలో మేము చూపించలేమని దేశమంతా ఏక మనసుతో మంచి సాక్ష్యం చెప్పింది. చూడండి ఆ మాట ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం నుంచి ఒకసారి ఆ మాట చూడండి. అందరూ లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా నాతో కలిసి. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు. అందరూ పెద్దగా, బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించుచూ వచ్చి తిని. ఎప్పటి నుండి అందరూ చెప్పాలి. ఎప్పటి నుండి అంటన్నా? బాల్యము నుండి నేటి వరకు. నేడేమయ్యాడు? ముసలాయన అయిపోయాడు. బాల్యము నుండి నా ముసలితనం వరకు మీ కార్యాలు నేను జరిగిస్తూ వచ్చా. సాక్ష్యం అడుగుతున్నాడు ఆ దేశ ప్రజల్ని. ఏమని? జరిగించుచూ వచ్చి తిని. 3వ వచనం, ఇదిగో నేనున్నాను, నేను ఎవని యొద్దనైనా ఎద్దునైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధబమునైనా పట్టుకొంటినా, ఎవనికైనాను అన్యాయము చేసి తినా, ఎవనినైనాను ఆగండి అక్కడ. ఎవనినైనాను, అసలు ఆ మాట అంటానికి ఎంత గడ్స్ ఉండాలండి. అమ్మా రేపు ఆదివారం చర్చికి వచ్చిన తర్వాత, అమ్మ సుజాత సిస్టర్ ఇటు చూడండి, రేపు ఆదివారం చర్చికి వచ్చిన తర్వాత మీరు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి, అమ్మ మిమ్మల్ని ఎప్పుడైనా నేను బాధ పెట్టానా? నా మాట ద్వారా కానీ నా ప్రవర్తన ద్వారా కానీ ఎప్పుడైనా నిన్ను బాధ పెట్టానా అని అడగగలిగే ధైర్యం మీకు ఉంటుందా? అమ్మ ఉందా లావణ్య? ఉందా లేదా? అంటే గొడవ పెట్టే ఉన్నట్టు. అన్న ఏమంటాడు చూడ, నేను ఎవరినైనా బాధ పెట్టి తినా. రాజు ఈ మాట నువ్వు కూడా అనాలా. ఓకే ఇజ్రాయేల్, నువ్వు ఈ మాట అనాలా. కూర్చోబెట్టి అడగాల, అన్న మీలో అనవసరంగా నేను ఎవరినైనా బాధ పెట్టానా? ఓకే. సమూయేలు అడుగుతూ ఉంటే దేశం ఏమైపోయిందన్నా? నువ్వు ఎప్పుడు మమ్మల్ని అనవసరంగా బాధ పెట్టలేదయ్యా, ఎప్పుడు అనవసరంగా, అసలు ఆ మాట నిన్ను అనలేమయ్యా అని దేశమంతా మౌనమై సాష్టాంగ పడిపోయిందండి. నేను ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్ద నుండైనా లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన యొడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుట వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా ఇత్తున. నేను నెక్స్ట్, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను, చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పా.
దేశం సాక్ష్యం చెప్తుందన్న, దేశం సాక్ష్యం చెప్తుంది. అయ్యా నువ్వు మాకు ఏ అన్యాయం చేయలా, ఎప్పుడు అనవసరంగా మమ్మల్ని నువ్వు బాధ పెట్టలేదు. సేవకుడు తెల్ల బట్టలు వేసుకొని తిరగటం కాదు, తెల్ల డ్రెస్ వేసుకొని మేము పరిశుద్ధులు అన్నట్లుగా కనపడటం కాదు. ప్రతి సేవకుడు సాక్ష్యముతో నిండిన సేవ చేయాలి. ఏ సేవకుడికి ఏ సేవకురాలకి మంచి సాక్ష్యం ఉంటుందో, ఈ అక్క ప్రార్థనా పరురాలు, ఈ దైవజనుడు ప్రార్థనా పరుడు, ఈ దైవజనుడు నీతి న్యాయం కలిగిన వాడు, దేవుని కొరకు రోషంగా బ్రతికేవాడు, కపటంతో సేవ చేసేవాడు కాదు, కుయుక్తితో సేవ చేసేవాడు కాదు, దేవుని సేవలో పానార్పణంగా పోయబడే సేవకుడని ఒక మంచి సాక్ష్యం సేవకుడుకుంటే ఆ సేవకుని దగ్గరికి ప్రజలు ప్రవాహంలాగా పరిగెత్తుకుంటూ రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేను ఎప్పుడు చెప్తాను, తలుపు లేని ఇల్లెంతో సాక్ష్యం లేని సేవకుడంతే. ఇంకో మాటలో చెప్పాలంటే సాక్ష్యం లేనోడికి మోక్షం కూడా ఉండదంట. ఒకసారి చెప్పండి, సాక్ష్యం లేనోడికి మోక్షం కూడా ఉండదట. ఎప్పుడు ప్రజల మధ్యలో నువ్వు అనాల్సిన మాట, ఇక మీదటి ఈ మాట మానేద్దాం. ఏంటి, నేను ఎట్టాడిదన్నాం చెప్పండి, నేను ఎట్టాడిదన్నాం నాకు తెలుసు, నా దేవుడికి తెలుసు అంటాం కాదు. నేను ఎలా నడుచుకుంటునో మీకే తెలియను. సాక్ష్యంతో నిండిన సేవ పౌలయ్య చేశాడు. 3 సంవత్సరాలు అక్కడున్నాడు, ఒక్క వ్యక్తి కూడా నేరారోపణ చేయలేదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెబుదాం ఆమేన్. రైట్. రెండవది, ఆయన చేసిన సేవ ఎలాంటిదో చూడండి. అక్కడ 18వ వచనం, 18వ వచనం. ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటూనో మీరే ఎరుగుదురు. 19వ వచనం, నాతో కలిసి యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. యేసయ్యకి మహిమ కలుగును గాక. అంటే సేవ ఎప్పుడు శ్రమలతో నిండిందే సేవ, శ్రమలతో నిండిందే సేవ. వాళ్ళు ఎవరు నీలో ఈ లోపం ఉందయ్యా అని ఒక్క మాట చెప్పలేకపోయారు. అంటే పౌలు వారు ఎవరు? మిస్టర్ క్లీన్. దోషం చేస్తూ సేవ చేసినోడు కాదు, తప్పు చేస్తూ సేవ చేసినోడు కాదు. నేనంట, మరి అంత సద్భక్తితో బ్రతికితే అతనికి శ్రమలు రావచ్చా? వాక్యానికి అంత సాక్షిగా బ్రతికితే అతనికి కష్టాలు రావచ్చా? బ్రదర్ చెప్పాలి, రావచ్చా? ఏ తప్పు చేయలా, ఏ తప్పు చేయకుండా అంత ఖచ్చితంగా బ్రతికినా ఇప్పుడు అతనికి ఏమొచ్చాయట? యూదుల వలన, తమ్ముడు మాట చేయి, యూదుల వలన కుట్రలు నాకు సంభవించాయి, శోధనలు సంభవించినను. కుట్రలు చేశారు, శోధనలు వచ్చాయి, కాబట్టి నేను సేవలో నుంచి పారిపోదాం అనుకున్నాను అని అనుకోవాలా. ఏమంటాడు? అవి సంభవించినా ప్రభువును నేను ఎలా సేవించుచుంటినో అది మీకే తెలియను అంటాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమా, నిజమైన క్రైస్తవ జీవితం పూలబాట కాదు, ముండ్లబాట. నిజమైన క్రైస్తవ జీవితం విశాలమైన మార్గం కాదు, ఇరుకైనటువంటి మార్గం. దేవుని విషయంలో ఎంత సద్భక్తితో బ్రతికినా కొంతమంది కుట్రదారులు కుట్ర చేస్తారు, కొంతమంది కపట సహోదరుల ద్వారా మనకు శోధనలు వస్తాయి. వాళ్ళెవరో శోధన కలుగు చేస్తున్నారని, వాళ్ళెవరో కుట్ర చేస్తున్నారని ఎవరిని బట్టో దేవుడు మనకిచ్చిన పనిని విడిచిపెట్టి మనం పారిపోకూడదు. వాటి మధ్యలోనే దేవుని కొరకు మనం నిలవబడాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. పౌలు వారు ఏమంటారు? నేను మీ మధ్యలో ఉన్నప్పుడు నేను ఏ నింద లేకుండా నిందారహితుడిగా బ్రతికా. అంత నిందారహితుడిగా బ్రతుకుతున్నా కొందరు నాకు కుట్రలు చేశారు, కొందరి వలన నాకు శోధనలు కలిగాయి. దీనికి మించిన ఒక పదునైన మాట, ఎఫెసీ పట్టణంలో పౌలు గారు ఎలాంటి పరిస్థితుల మధ్యలో 3 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు?
ఎఫెసీ పట్టణంలో 3 సంవత్సరాలు ఎలాంటి పరిస్థితుల మధ్యలో సేవ చేశాడో ఒకసారి చదివితే నిజంగా మేము చేసేది సేవే కాదు అని అనిపిస్తుంది. ఎలాంటి ప్రజలు చుట్టూతా ఉండేవాళ్ళు, ఎలాంటి వాతావరణం పౌలయ్యకి ఆ కాలంలో ఉండేదో ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 30వ వచనం నుంచి 32వ వచనం వరకు ఒకసారి చూడండి. భలే చక్కటి మాటలు అక్కడ ఉంటాయి. ఎఫెసీ పట్టణంలో పౌలు గారికి సంభవించిన పరిస్థితుల గురించి చెప్తూ అక్కడ అంటాడు, నాతో కలిసి చెప్పండి. మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో ఉండనేలా. ఏమంట? ప్రాణభయముతో ఉండనేలా. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసీలో మృగములతో పోరాడి తిని. చాలు. అక్కడ ఎవరితో పోరాడారంట అన్నా? చెప్పాలి. ఎవరితో పోరాడారంట? చెప్పాలి. ఎఫెసీలో మృగాలతో నేను పోరాడా. నేనంట, ఏమయ్యా మృగాలంటే మనుషుల మధ్యలో నువ్వెందుకయ్యా సేవ చేయటం? ఇడిచిపెట్టుకో. మృగాల్లాంటి మనుషులు మన బ్రతికినంత కాలం మన మధ్యలో ఉంటారు. వాళ్ళ మధ్యలోనే మనం బ్రతకటం దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అన్న, మృగాల్లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎఫెసీలోనే ఉన్నారా? ఏం కొరింథీకి పోతే ఉండరా? కొరింథీలోనే ఉంటారా? రోమా పట్టణానికి పోతే ఉండరా? రోమాలోనే ఉంటారా? ఒక తమ్ముడు అన్నాడు, అన్నా ఈ ఉద్యోగ స్థలంలో టార్చర్ తట్టుకోలేకపోతున్నానన్నా, డ్యూటీ మారదాం అనుకుంటున్నాను, గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. నేను గట్టి కాదు కదా, మెల్లిగా కూడా ప్రార్థన చేయను అన్నా. ఎందుకన్నా అంతలో మాట అన్నావు? ఇలా టార్చర్ పెట్టేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉంటారా తమ్ముడా? మనం దేవుణ్ణి అడగాల్సింది ఏంటో తెలుసా? వాటన్నిటిని తట్టుకొని నిలవబట్టడానికి కావలసిన ధైర్యం నాకు దయచేయి. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి కుట్రదారులు, ఎలాంటి శోధనలు కలుగు చేసేవాళ్ళు, సూటిపోటి మాటలతో బాధ పెట్టేవాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. ఎఫెసీలో కాదని కొరింథీకి వెళ్ళిన వాళ్ళు చుట్టాలు ఉంటారు. కొరింథీ కాదని రోమాపట్నానికి వెళ్ళిన వాళ్ళ బావమరిది ఉంటాడు అక్కడ. రోమాపట్నం కాదని యెరూషలేంకి వెళ్ళిన పేరు యెరూషలేమే, పేరు సమాధానమే. అక్కడ అంత అసమాధానం కలుగు చేసే వ్యక్తులు ఉంటారు. స్థలాలు మారటం, ప్రాంతాలు మారటం కాదు, అక్కడే బ్రతికి ధైర్యంగా ఎదుర్కోవటానికి దేవుని దగ్గర కృప అడగాలి. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీలో పౌలు గారి పరిస్థితి ఏంటో ఒక్కొక్క మాట మీకు గుర్తుకు తెస్తా. 30వ వచనం చూడండి. విన్నారు కదా? 30వ వచనం, గడియ గడియకు ప్రాణభయముతో నుండనేలా. నేను ఇంతకు చెప్పే కదా, ఎఫెసీలో పౌలు గారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? తమ్ముళ్ళు చెప్పాలి. 3 సంవత్సరాలు ఉన్నారు. అంటే 365 365 ఇంటూ 3 అంటే ఆల్మోస్ట్ 1000 రోజులు ఉన్నారు. ఈ 1000 రోజుల్లో ప్రతిరోజు ఎట్లా బ్రతికాడంట? ప్రతిరోజు కాదు, అక్కడేమన్నాడు? గడియ అంటే 3 గంటలు. గడియ గడియకు ఇటు నుంచి ఎవరు వస్తారో, ఎవరు చంపుతారో, ప్రాణం తీస్తారేమో. 3.5 సంవత్సరాలు గడియ గడియకు ప్రాణభయంతో బ్రతికారంట. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యం పూలబాట ముళ్ళబాట? క్రైస్తవ్యం ఇరుకైన మార్గమా, విశాలమైన మార్గమా? శ్రమలతో కూడుకున్న మార్గమా, సుఖంతో నిండుకున్న మార్గమా, సౌఖ్యంతో కూడుకున్నదా, ఎన్నో పోరాటాలతో నిండిందా? ఒక సేవకుడు సేవ చేయటానికి వచ్చేటప్పుడు ఈ పోరాటాలు ఉంటాయి, ఈ శ్రమలు ఉంటాయి, ఇలాంటి కుట్రదారులు ఉంటారు, మృగాలతో నేను పోరాడాల్సి వస్తుంది. వాటన్నిటినీ పోరాడి ఎదుర్కొనే ఆ ధైర్యవంతుడిగా సేవకుడు నిలవబడితే ఆ సేవకుడిని ప్రపంచానికి దీవెన కారణంగా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అంటాడు, దినదినము గడియ గడియకు ప్రాణభయంతో ఉన్నాను. తర్వాత మాట ఏమంటాడు? దినదినము
అంటే చనిపోతున్నానంటే దాని అర్థం ఏంటి? చనిపోతున్నానంటే ఇప్పుడు ఎదుటోళ్ళు వచ్చి ఏమన్నా అన్నారండి, రై పనికి మాలినోడా అన్నారు. పనికి మాలినోడా, దరిద్రుడురా, ఉద్యోగం సద్యోగం చేయలేక సేవని బైబిల్ పడుకుని దరిద్రుడా, కష్టపడి పనిచేయటం శాతగాక సేవకని వచ్చేవరా అని ఉంటారు. ఆ మాట అంటంతో లోపట ఏముంటుంది, ఏమనిపిస్తుంది చెప్పండి? ఆ మాట అంటంతో దేవుడు నేను దీవించి కాక నాయన అని అంటాడా? బొస 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 కోపం వస్తుంది. మరి కోపం వస్తే సేవకుడు ఎట్ట అవుతాడు? కోపం రాదానా? రాదా? నేను సేవకులకి ఏమైనా సపరేట్ జీనోమ్ కోడ్ పెట్టి కోపం అనే నరం తీసేసి తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు సాత్వికుడిగా ఉంటావు నాయన అని సాత్వికాన్ని ఇచ్చాడా? లేదు. అదే ఉప్పు, అదే కారం, అదే ఆవేశం ఉంటుంది. అయితే కోపం వచ్చి ఉంటుంది. దినదినము చనిపోతున్నానంటే ఏం చంపుకున్నాడు? ఏం చంపుకున్నాడు? తన కోపాన్ని చంపుకొని ఉంటాడు, ఆవేశాన్ని చంపుకొని ఉంటాడు. దినదినము చంపుకుంటున్నానంటే దాని అర్థం ఏంటి? నిన్న కోపాన్ని చంపాడు, నిన్న చంపిన కోపం సచ్చినట్టే ఉంటుందా? మరలా ఈరోజు బ్రతికిద్ది, ఈరోజు కోపం రాబోతుంది, ఈరోజు చంపుకునేవాడు. క్రైస్తవ జీవితం ఒకరోజు చేసి ముగించేది కాదు. దినదినం 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 ప్రభు కొరకు మనం సిలువ వేయబడితే, ఈ మాట పట్టుకోండి, మరణంలో నుండి జీవం ప్రారంభమవుతుంది. ఏ సేవకుడు కోపం విషయంలో చచ్చినోడు అవుతాడో, ఆవేశ విషయంలో చచ్చినోడు అవుతాడో, తొందరపాటు విషయంలో చచ్చినోడు అవుతాడో. విశ్వాసులు ఎన్నో అంటారు, కుట్రలు చేస్తారు, రకరకాల శోధనలో మంచిగా ఉన్నప్పుడు అన్నా ప్రైజ్లాడన్నా అంటాడు. ఏమో ముందు అన్నాని దాటి వెళ్ళిపోయిన తర్వాత అన్న కాదు ఇడు దొన్నా అంటాడు, అక్క కాదు ఇది కుక్క అంటారు. అక్కన్న కుక్కన్న, అన్నన్న దొన్నన్న, అక్కన్న నక్కన్న. సేవకుడు ఎప్పుడు చేతులెత్తి ప్రజలను దీవించేవాడిగానే ఉండాలి. అలాంటి స్థాయికి ఒక వ్యక్తి ఎదగాలంటే ఎంత చచ్చితేనో కదన్నా. ఇప్పుడు చూడండి, ఈ కాలపు సేవకుల్ని ఎక్కడైనా చూడండి, ఒక్క మాట అంటే బొస 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 కోపం వచ్చేస్తుంది. ఇంకా మా సేవక మహాశైలిలో ఎవరైనా విశ్వాసం లేదని అన్నారంటే ఆ తర్వాత ఆదివారం ప్రసంగం ఏమంటుందో తెలుసా? మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిన మిరియాము ఏమాయను, మోషేకు వ్యతిరేకంగా లేచిన కోరాహు శాపగ్రస్తులవుతారు, జాగ్రత్త. బస్ కింద పడతారు, లారీ కింద పడతారు, మీ కొడుకు కట్ అయిపోతాడు, మీ కూతురు. చూడండి, ఎందుకో తెలుసా? వీడు చావని సేవకులు. చచ్చిన సేవకుడిగా ఏ సేవకుడు ఉంటాడో, పీనుగా ఎక్కడుంటుందో గ్రద్దలు అక్కడికి వచ్చేస్తాయి. ఆమె చెప్దాం, గ్రద్దలు ఎక్కడికి వస్తాయి? సేవకుడు చచ్చినోడుగా ఉంటే, సేవకురాలు చచ్చిందిగా ఉంటే, పంతం, కోపం, ఆవేశం, బొసబొసలాడే తత్వం, నన్ను అంటారా, నేనెందుకు ఓర్చుకుంటాను, నన్ను అంటారా, ఇలాంటి సేవకుడు కానీ సేవకురాలు కానీ ఆత్మలను కోల్పోతారు. పౌలయ్య 2 ఖండాలు కదిలించాడన్న, 2 ఖండాలు కదిలించాడు. ఎలాంటి పరిస్థితుల మధ్యలో? చివరికి అక్కడ వచ్చి అంటాడు, ఎఫెసీలో నేను మృగములతో, కొంచెం గట్టిగా చెప్పాలమ్మా, వాళ్ళు పిశాసులో చూడండి ఏమంటాడన్నా, మృగాలతో పోరాడాను. అట్లాగని ఈ మాట పట్టుకొని ఎఫెసీ పట్టణంలో సింహాలు ఉన్నాయేమోనన్నా, పులులు ఉన్నాయేమోనన్నా, అందుకని ఆడితో పోరాడాడేమో. పోరాడింది పులులతో కాదు, సింహాలతో కాదు, వాళ్ళు మనుషులే, కానీ స్వభావాలు ఎలాంటివి? సింహం లాంటి స్వభావం, ఎలుకబంటి లాంటి స్వభావం, తోడేలు లాంటి స్వభావం, నాగరాజు గారు లాంటి స్వభావం, క్రూర మృగాలతో నేను పోరాడాను అంటాడు. కుట్రలకు వైపు, శోధనలకు వైపు. నిజమైన సేవ ఇప్పుడు శ్రమలతోనే సాగిపోతుంది. పౌలు సాక్ష్యంతో నిండిన సేవ చేశాడు. రెండవది, శ్రమలతో నిండిన సేవ చేశాడు. ఆ శ్రమల మధ్యలో తాను ఏం చేశాడో అక్కడ భలే చక్కటి మాట అంటాడు. ఆ మాట నిజంగా ప్రతి సేవకుడే గనక నెరవేరిస్తే ఆ సేవకుడి ద్వారా రాజ్యాలు దేవుడు కదిలించడం ప్రారంభిస్తాడు. అక్కడ భలే మాట అంటాడు, చూడండి ఆ మాట.
కాతముడా, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం. ఎస్, నాతో కలిసి చెప్పండి. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో. అబద్ధం ఆడకుండా చెప్పండి. నేనేమనుకోను, ఇలాంటి సేవకుల్ని నిజంగా ఈ కాలంలో మనం చూడగలుగుతామా? టకామని చెప్పండి. అన్నేమని అనుకుంటాడు అనుకోవద్దు, టకామని చెప్పండి. అన్నా చూడగలుగుతామా? పందెపు కోళ్ళే. నేను ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి సంక్రాంతి టైంలో ఏ పొలాల్లో చూసినా టెంట్లు వేసారు. టెంట్లో ఏమన్నా టెంట్లు వేసారంటే కోడి పందేలన్నా. ఆ కోడికి కత్తి ఉంటుంది, మనోడికి కత్తి ఉండదు, అంతే తేడా. ఆ కోడికి కత్తి ఉంటుంది, మన సేవకురాలకు కత్తి ఉండదు, అంతే తేడా. ఏం పెద్ద తేడా ఏముండదు. అసలు సేవకుడు ఎలాంటి ప్రత్యక్షత కలిగి ఉండాలో, కుట్రలో శోధనలో వాటి మధ్యలో ఏం చేశానో తెలుసా? కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలా ప్రభువును సేవించుచుంటినో అది మీరే ఎరుగుదురు. ఇలాంటి సేవకులు కొద్ది మంది ఉంటే చాలండి దేవునికి. వాళ్ళ ద్వారా రాజ్యాలు దేవుడు జయిస్తాడు. చెప్దాం ఆమేన్. వాళ్ళ మధ్యలో ఏం చేశాడట? మృగాలతో పోరాడుతున్నాడు, గడియకు ప్రాణభయం, దినదినము చనిపోతున్నాడు. వాళ్ళ మధ్యలో తాను ఏం చేశాడంటే కన్నీళ్లు విడుచుచు. సేవ కన్నీటితో నిండిన సేవకుడు చేయాలి. నంబర్ 1 సాక్ష్యంతో నిండిన సేవ, రైట్. 2వది శ్రమలతో నిండిన సేవ. 3వది కన్నీళ్లతో నిండిన సేవ చేసేవాడే నిజమైనటువంటి సేవకుడు. ఇలాంటి కుట్రలు, ఇలాంటి పరిస్థితులు మన బ్రతుకులో ఎదురైనప్పుడు ఎందుకు కన్నీళ్లు విడవాలి? 2 మాటలు చెప్తాను. నంబర్ 1, ఆ శోధన ఎదుర్కోవటానికి కావలసిన శక్తి, కృప కన్నీటి ప్రార్థనలో నుంచి దేవుడు పుట్టిస్తాడు. శోధనలు రాక మానవ్, సమస్యలు రాక మానవ్. స్థలాలు మారినంత మాత్రాన ప్రజల వ్యక్తిత్వాలు మారో. తమ్ముడా, నీకు అర్థమైందా? నేను మరలా చెప్తున్నాను, ఈ ఉద్యోగంలో ప్రాబ్లం ఉందని ఇంకొక ఉద్యోగానికి వెళ్ళినా అక్కడ అట్లాంటి వాళ్ళు ఉంటారు. పేర్లు మార్పు, వాతావరణం మార్పు, వ్యక్తిత్వం మాత్రం సరే ఇక్కడ కాదని చెప్పి. ఒక తమ్ముడు ఉండేవాడు, సిలువ సంచి అన్న, గుర్తున్నాడా? సిలువ సంచి జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీల్లో పనిచేశాడు. నాకు తెలిసి 150 కంపెనీలకు పైగా 150 కంపెనీల్లో ఉద్యోగం చేశాడు. నేనంట గిన్నిస్ బుక్ రికార్డు. తమ్ముడా, ఎందుకంటే ఈ కంపెనీలో ఎండి మంచోడు కాదన్నా అని ఆ కంపెనీకి వెళ్తాడు, ఆ కంపెనీలో ఓనర్ గారు మంచోడు కాదన్నా అని ఇంకో కంపెనీకి వెళ్తాడు, ఇక్కడ తోటి వర్కర్లుగా మంచోడు కాదనని ఇంకో చోటుకి వెళ్తాడు. అన్నా ఇక్కడ సూపర్వైజర్ ఉంటాడు, అబ్బాబ్బాబ్బా ఇట్టాడు సూపర్వైజర్ని నేను ఎక్కడా చూడలేదు అంటాడు. ఇంకో చోటుకి వెళ్తాడు, ఇంజనీర్ మంచోడు కాదంటాడు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదని 150 కంపెనీలు మారాడు. గిన్నిస్ బుక్ రికార్డ్. అలాంటి ప్రతికూల పరిస్థితులు నాకు ఎదురవుతాయి. ఎప్పటి వరకు? ఎల్లకాలం ఎదురవుతూనే ఉంటాయి. మీకు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో చేయాల్సింది కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేయాలి. అమ్మా, అత్తే నీకు కుట్ర చేసింది అనుకో, ఆడపొడిసే కుట్ర చేసింది అనుకో, ఇక రాత్రిపూట భర్త డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత, ఏమండి మనం సపరేట్గా కాపురం పెట్టేద్దామండి, బిషానా లేపేద్దామండి, ఈ ముసలావిడి పోరు నేను తట్టుకోలేకపోతున్నానండి, ఇలాంటి దరిద్రపు మాటలు ప్రార్థనా పరురాలి నోట రాదు. అత్త కుట్రదారురాలే, ఆడపడుసు కుట్రదారురాలే. ఈ కుట్రను విరవగలిగిన శక్తి దేనికొంది? కన్నీటి ప్రార్థనకుంది. ప్రార్థనాపరుడెప్పుడు, కన్నీటి ప్రార్థనాపరుడెప్పుడు ప్రార్థన ద్వారా సమస్యను జయించాలని ప్రయత్నం చేస్తాడు, కానీ మానుషికంగా ఆలోచించి దాన్ని పరిష్కారం చేయాలని ప్రయత్నం చేయడు.
వాళ్ళు కుట్ర చేస్తా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. పౌలు గారు ఏం చేశాడు? కన్నీళ్లు విడుస్తూ నేను ప్రార్థన చేశాను. ఎందుకు కన్నీళ్లు విడిచాడంటే, మొట్టమొదటి మాట, ఆ కన్నీటి ప్రార్థన శ్రమను తట్టుకోవటానికి కావలసిన శక్తి, కృప కన్నీటి ప్రార్థన నీకు దయచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ కన్నీటి ప్రార్థనలో నుండి ఒక వ్యక్తికి ఓర్పు పుట్టుకొస్తుంది. ఆమెన్ చెప్దాం. ఏం పుట్టుకొస్తుంది? మీరు ఎక్కడైనా చూడండి, ఒకడు ప్రార్థనాపరుడైతే ప్రార్థనాపరుడు ఎప్పుడు ఓర్పుతూనే ఉంటాడు. మాట్లాడటానికి తొందరపడ్డాం, ఆవేశంగా మాట్లాడడం, అనాల్సిన మాటలన్నీ డబా టపా 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 అనాల్సిన మాటలన్నీ ముగింపులో ప్రార్థన చేస్తాడు. ప్రభువా, తెలిసి తెలియక ఏమైనా మాట్లాడితే నన్ను క్షమించును. అనరాని మాట ఏమైనంటే మాటని పశ్చాత్తాపడ్డాడు, అసలు అనకుండానే జాగ్రత్త పడతాడు. కన్నీటి ప్రార్థన పరుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నంబర్ 1, కన్నీటి ప్రార్థన ఆ శోధన తట్టుకోవటానికి కావలసిన శక్తి, సహనం, ఓర్పు మనకు అనుగ్రహిస్తుంది. రెండవది, వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఆ కుట్ర ఇంత కూడా నీ మీద పడకుండా, కుట్ర నీ మీదకి రాకుండా అడ్డగించే శక్తి కన్నీటి ప్రార్థనలో ఉంది. విన్నారు ఈ మాట? వాళ్ళు ఎన్నన్నా కుట్రలు చేయనిండు గాక, ఆ కుట్రలన్నిటినీ విరిచివేయగలిగిన శక్తి నీ కన్నీటి ప్రార్థనలో దాగి ఉంటుంది. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, అమ్మా నువ్వు గొప్పగా ఎదుగుతున్నావు, నువ్వు గొప్పగా ఎదుగుతావు ఉంటే నీ ఎదుగుదల చూసి, బా ఈ బిడ్డ ఎంత ప్రార్థన పరురాలో, కష్టపడిందిరా, కష్టపడి పైకి వచ్చిందిరా, గొప్పోళ్ళు అయ్యారా, నిజంగా వీళ్ళ దేవుడి వీళ్ళు మర్చిపోలేదురా అని మన ఎదుగుదల చూసి చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు. కానీ ఈడెప్పుడు పడిపోతాడా చూద్దాం, ఈడెప్పుడు పతనమైపోతాడా చూద్దాం, ఈడెప్పుడు కృంగిపోతాడా చూద్దాం, ఈడు పడితే పకాపకా నవ్వుదామని ఎదురు చూసేవాళ్ళు కోకొల్లలు ఉంటారు. ఇంకా చెప్పమంటారా? నీ చుట్టూతో ఉన్న ప్రాణ స్నేహితులు అనే వాళ్ళలో కూడా కొంతమంది ఎట్లుంటారు, ఎదిగితే వారవలేని వాళ్ళే ఎక్కువ ఉంటారు చుట్టూత. అరే వీడు ఎంత గొప్పోడయ్యాడంటే ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత త్యాగం చేసుకున్నాడో, ఏ త్యాగం చూసి దేవుడి బిడ్డను ఆశీర్వదించాడో అని అనుకునే వాళ్ళు ఉంటారో లేరో నాకు తెలియదు. కానీ నువ్వు పడిపోతే పక్క నవ్వాలని ఎదురు చూసేవాళ్ళు కొట్ట కొలది ఉంటారు. అందుకని నేను అంటా, విరోధికి ఎప్పుడు నువ్వు అవకాశం ఇవ్వద్దు. గుండెల నిండా శత్రువు నన్ను చూసి నవ్వేటట్లుగా నా బ్రతుకుండకూడదయ్యా, నేను నిలవబడాలి, శత్రువు సిగ్గుతో తలదించుకునేటట్లుగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇలాంటి వాళ్ళు చుట్టూతో ఉండి కుట్ర చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ కుట్రలు నీ మీద పని చేయకుండా ఉండాలంటే కుట్రను భగ్నం చేయగలిగిన శక్తి చెప్పండి నీ కన్నీటి ప్రార్థనలో దాగును. ఒక మాట అంట, దావీదు దగ్గర ప్రధానమంత్రిగా ఉండేవాడు అహీతోపెలు. అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా లేచాడు. అంతకాలం నమ్మకంగా ప్రధానమంత్రిగా ఉన్న అహీతోపెలు దగ్గరికి అబ్షాలోము వెళ్ళాడు. అబ్షాలోము వెళ్ళినప్పుడు, అమ్మ పెద్దోడు ఏం చెప్పాలి? రే అబ్షాలోమా, ఏం బుద్ధి లేని పనిరా, నాన్న రాయన ఎవరు దావీదు? రోజుకొచ్చి 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థించేవాడు. ఎవరు దావీదు? దేవుని హృదయానుసారుడు అని పేరు వహించినవాడు, ధర్మశాస్త్ర విషయంలో ఎంత కూడా తప్పిపోకుండా నీతిగా, భక్తిగా, యథార్థంగా బ్రతికినవాడు. ఎంత యథార్థంగా బ్రతికిన తండ్రికి విరోధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే శాపగ్రస్తుడు అవుతావురా. వాక్యం ఏం చెప్తుందన్న? ఏం చెప్తుంది? భూమి మీద నీకు మేలు కలుగునట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు తల్లిని తండ్రిని సన్మానించని వాక్యం చెప్తుందిరా. తల్లిదండ్రులను వ్యతిరేకిస్తే అర్ధాయుష్తో చస్తావు, అర్ధాయుష్తో చావాల్సి వస్తుంది. తప్పు. ధర్మశాస్త్రం ఇట్లా చెప్పట్లేదు. మేలు కలుగునట్లు తల్లిని తండ్రిని, దీర్ఘాయుష్మంతుడు వగునట్లు తల్లిని తండ్రిని సన్మానించనని వాక్యం చెప్తుంది. నీ తండ్రి తాగుబోతా, భక్తి కలిగినోడురా, ప్రార్థనాపరుడురా, దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడురా. అలాంటి తండ్రికి వ్యతిరేకంగా నువ్వు బుద్ధి లేనోడా. వాక్యం ఏమంటుంది? తల్లిదండ్రులను అపహసించేవాడి కళ్ళు లోయ కాకులు పిక్కొని తింటాయి. బైబిల్ చెప్తుంది. అదే వాని దీపం కారు చీకట్లో
ఆరిపోతుంది. బైబిల్ చెప్తుందిరా అది. నీ తండ్రి ఏమైనా తిరిగిపోతాడా, భక్తి లేనోడా, పనికిమాలినోడా? అలాంటి పనికిమాలిన తల్లిదండ్రులకు కూడా విధేయత చూపించమని వాక్యం చెప్తా ఉంటే, అయ్యో భక్తి కలిగిన తండ్రికి వ్యతిరేకంగా చేస్తావా? వద్దు నాయనా, నీ కాళ్ళకి దండం పెడతా. నీకు రాజ్యం కావాలా? మీ నాన్నతో మాట్లాడతా, నీ పక్షాన కొన్ని మాటలు చెప్తా. నేను ఏమంటారు, ఉపరాజుగానో ఉప ప్రధానికి ఏదో ఒక పోస్ట్ నీకు ఇస్తాడు, నీ పక్షాన్ని నేను మాట్లాడతాను అని చెప్పాలిగా. వీడు ఎంత కుట్రదారుడు చూడండి. వినండి, ఇక్కడ దావీదు మోచేతి నీళ్లు తాగి దావీదు రాజాస్థానంలో ప్రధానమంత్రిగా ఉన్న ఈ అహీతోపెలు అబ్షాలోము ఎప్పుడైతే వచ్చాడో, అబ్షాలోమా, నీ తండ్రికి నువ్వు అసహ్యుడు కావాలంటే నీకు ఒక సంగతి చెప్తా. ఇశ్రాయేలీలందరికీ నీ తండ్రి అసహ్యుడు కావాలంటే నీకు ఒక మాట చెప్తా. నువ్వేం చేస్తావో తెలుసా? నీ తండ్రి ఉపపత్నులు ఉన్నారే, ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తూ ఉంటుండగా వాళ్ళతో నువ్వు పాపం చేయి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇక ఆ విషయాలు నేను చెప్పలేను. తండ్రి భార్య కోకను దేవుని వాక్యం చెప్తుంది. అహీతోపెలుకు ధర్మశాస్త్రం తెలుసా తెలీదన్నా? దావీదు అనేవాడి కుటుంబం నాశనం చెయ్యాలా? అమ్మా, నేను చెప్తున్నా, మీ పక్కనే ఉంటారు, మీ గోతులు దవ్వుతారు, మీ ప్రక్కనే ఉంటారు, మీతో పాటు ప్రేమగా మాట్లాడినట్లుంటారు. ఎవడి మనసులో ఏ కుయుక్తి ఏ కుట్ర ఉంటుందో తెలియదు. ఇంకా చెప్పాలంటే నీ ద్వారా ఎక్కువ ఉపకారం పొందినోడి నీ గోతులు దవ్వాలని ప్రయత్నం చేస్తాడు. చూడండి, ఇదిగో ఇలా నువ్వు చెయ్యి అని చెప్పి తర్వాత ఏం చేశాడో తెలుసా? 10,000 మంది సైన్యాన్ని తీసుకొని మీ నాన్నను తరివి నేను చంపుతా అని ఈ ప్లాన్ చేస్తూ ఉంటే, ఎక్కడో దూరానున్న దావీదు ఏం చేశాడో తెలుసా? ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. దేవా, అహీతోపెలు కుట్ర నెరవేర్చబడకుండా అహీతోపెలు కుట్ర చెడగొట్టయ్యా అని ప్రార్థన చేశాడు దావీదు. చూడండి, ఆ మాట ఎంత బాగుంటుందో. సమూయేలు 2వ గ్రంథం 2వ గ్రంథం సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం, 30-31 వచనాలు చదవండి అమ్మా, చదవండి. అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియగా దావీదు, యెహోవా, అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థించాను. అసలు చూడండి, ప్రార్థన చేయటానికి మనస్సు లేని క్షణంలో కూడా దావీదు ప్రార్థన చేశాడు. అన్నా, అంత సాఫీగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడా? కొడుకు తరుముతున్నాడు, ప్రాణభయంతో ఉన్నాడు, సంక్లిష్ట పరిస్థితి, ఒక అవమానకరమైన పరిస్థితి దావీదు జీవితంలో ఎదురైంది. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు? అహీతోపెలు ఆలోచన, అహీతోపెలు కుట్ర చెడగొట్టమని ప్రార్థన చేశాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, ఆ ప్రార్థన అహీతోపెలు కుట్రను చెడగొట్టిందా లేదా? చివరికి ఏమైందో తెలుసా? ఈ కుట్ర చేసిన అహీతోపెలే తన ఇంటికి వెళ్ళి ఊరేసుకొని చచ్చాడంట. ఊరేసుకొని చచ్చే ముందు ఎట్లా చచ్చాడో చూడండి ఒక మాట. నాకు ఆ మాట చదివినప్పుడల్లా, ఒరే, సమాజంలో ఎంత దుర్మార్గులు ఉంటారా అనిపిస్తుంది. 17వ అధ్యాయం 23వ వచనం, అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవటం చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి వేసుకొని చనిపోయాను. ఏం చేసుకొని చనిపోయాడంట? అక్కడ ఆ మాట చెప్పాలి. తన ఇంటిని తన ఇల్లేమో చక్కబెట్టుకోవాలి, పొరుగోటి ఇల్లేమో
ఎంత దరిద్రుడో చూడండి. దావీదిల్లేం పాడు కావాలి, ఈడిల్లు మాత్రం చక్కబెట్టుకున్నాడంట. తన ఇంటిని చక్కబెట్టుకున్నాడు, దావీదింటిని పాడు చేస్తా ఉన్నాడు. బిడ్డలారా, జీవితంలో ఎప్పుడూ నేర్చుకో, ఎదుటివాడికి నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు మాత్రం చేయొద్దు. ఎప్పుడైనా కీడు చేయాలని ప్రయత్నం చేస్తే ఎదుటోడికి గుంట తవ్వితే ఆ గుంటలో నువ్వే పడతావు. నీకెవరైనా గుంట తవ్వారా, అస్సలు దిగులు పడద్దు, ఆడు తవ్వుకున్న గుంటలో ఆడే పడతాడు. మొర్దెకై కోసం ఉరికమ్మం తయారు చేశాడు ఎవరు? హామాను. ఆ ఉరికమ్మం ఎవరెక్కారు? మొర్దెకై ఎక్కల. ఎవడు తయారు చేశాడో వాడే ఎక్కాడు. దావీదుకి ఏదో చేయాలని కుట్ర బన్నాడు అహీతోపెలు. చివరికి ఊరేసుకొని ఎవరు చచ్చిపోయారు? ఆ కుట్రలో ఏకీభవించిన అబ్షాలోము అర్ధాయిష్తో చచ్చిపోయాడు. కుట్ర చేసిన అహీతోపెలు ఊరేసుకొని చచ్చిపోయాడు. నేనంట, ఎప్పుడు ఎక్కడ ఎవ్వరికి నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు చేయదు. చేతనైతే మేలు చేయటం రాలేదా, నిశ్శబ్దంగా ఉండు. ఎవడైనా నీకు గోతులు తవ్వితే గోతిలో నువ్వు పడవు. ఆ గోతిలో నుండి మనల్ని తప్పించే శక్తి దేనిలో ఉంది అంటే కన్నీటి ప్రార్థనలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. చిన్న చిన్న కుట్రలు ఎట్లా మనిషి జీవితాలు ఎట్లా చిదిమేస్తాయో. ఒకడు ఆల్రెడీ అప్పుల పాలైపోయాడు. ఎల్ఐసి డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక క్రైస్తవుడి దగ్గరకు వచ్చి, అన్న, నా పరిస్థితి మీకు తెలియందేం కాదు కదా, నేను ఎంత నీతిగా ఉంటానో, 50 లక్షల రూపాయలు లోన్ తీసుకోబోతున్నానన్నా, షూరిటీ నాకు ఇవ్వన్నా, నాకు సొంత ఇల్లు అక్కడుంది ఎక్కడుంది, మాయ మాటలు చెప్పాడు. నమ్మాడు, 50 లక్షలకు షూరిటీ పెట్టేశాడు. ఆ 50 లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ అయిన తర్వాత డబ్బులు తీసుకున్నాడు. ఆ రోజు కనపడిన మనిషి తర్వాత కనపడదు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని పట్టుకుంటారు? ఆయన పేరు మోజెస్ గారు. మధ్యవర్తిగా ఉండి షూరిటీ పెడితే ఆ 50 లక్షల లోన్ ఈయన కట్టాలు చూస్తే వచ్చే జీతమంతా అటు పోతా ఉంటే ఆలోచించి హాస్టల్కి వచ్చి చచ్చిపోయాడమ్మా. ఒకడి కుట్ర జీవితాన్ని ఎట్లా చిదిమేసిందో చూడండి. అందుకని బిడ్డలారా, ఎప్పుడు దేవుని సన్నిధిలో మనం కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తే శోధన తట్టుకోవటానికి కావలసిన శక్తి మనకు అనుగ్రహిస్తుంది. మనుషుల మాయోపాయాల వలలో మనం చిక్కుకోకుండా ఆ ప్రార్థన మనల్ని తప్పించటం ప్రారంభించును గాక. ఆమేన్. సో నిజమైన సేవకుడు ఎలా ఉంటాడు? సాక్ష్యం కలిగిన సేవ. రెండవది శ్రమలతో నిండిన సేవ. మూడవది కన్నీళ్లతో నిండిన సేవ. లాస్ట్ వన్ సవినయంతో నిండిన సేవ. వినయంతో నిండిన సేవ. వినయం కూడా కాదు, ఏమంటాడు అక్కడ చూడండి, ఎంత బాగుంటుందో. నాతో కలిసి, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు. ఆ మాట అందరు పెద్దగా చెప్పండి. కన్నీళ్లు విడిచుచు, తర్వాత పూర్ణమైన వినయ భావముతో. చెప్పండి పెద్దగా, కొంచెం పెద్దగానండి. సహజంగా ఒక 10 మంది విశ్వాసులు, ఒక 100 మంది విశ్వాసుల్ని ఒక సేవకుడు సంపాదించగలిగితే ఆ సేవకుడు పాదాలు భూమి మీద ఉండవు. ఒకళ్ళు గనక చక్కగా పాటలు పాడితే ఆ పాట అంతా జనాలు విని ఆత్మలో ఆనందించారంటే ఆ సిస్టర్ పాదాలు భూమి మీద ఉండవు. నా అంత సింగర్ ఇంకెవరూ లేరు, నా అంత పాటగాడు ఇంకెవరూ లేరు. ఏ సన్నగారు కూడా నాకు తమ్ముడే, ఆనంద్ జయకుమార్ గారు కూడా నాకు తమ్ముడే, రాజ్బాబు గారు నా ముందు బలం. అంటే ఒక చిన్న కార్యం ఒక వ్యక్తి ద్వారా జరిగితే ఎంత పొంగిపోతాడో. పౌలయిలో మనం నేర్చుకునేది ఏంటో తెలుసా? ఎదిగే కొద్దీ ఒదిగుండే సేవకుడు. ఎఫెసీ పట్టణంలో ప్రజల మధ్యలో ఎట్లా సేవ చేశాడంటే పూర్ణమైన. నాకు అసలు ఆ మాట చదివినప్పుడు అపోస్తులుడు క్రొత్త నిబంధన సంఘానికి ఆభరణము వంటివాడు, క్రీస్తును పోలిన జీవితం జీవించిన వాడు. ప్రజల మధ్యలో ఎలా బ్రతికాడట? పూర్ణమైన. ఒక మాట పెద్దగా చెప్పండి అమ్మా.
పెద్దగా. మీ ఇంట్లో కూడా మీరు ఎట్లా కాపురం చేయాలి? గయ్యాలి గంపలాగా. పెళ్ళైన కొత్తలో కోడలు ఎట్లుంటుందో తెలుసా? అత్తను చూసి గడగడగడగడ వణుకుతుంది, గడగడగడ వణుకుతుంది. అత్తయ్య అత్తయ్య, అమ్మ జ్యోతకు వచ్చినట్టుంది, ఇప్పుడు అడుగుతాను నిన్ను కూర్చి. అత్తయ్య గారండి, అత్తయ్య గారండి. పెళ్ళైన కొత్తలో గడగడ వణుకుతుంది. 3 సంవత్సరాల తర్వాత అత్తనే గడగడ వణికించడం స్టార్ట్ చేస్తుంది. సిస్టరో అంత గొప్ప కృప పొందుకుంటుంది. విశ్వాసులు కూడా చూడండి, చర్చికొచ్చిన కొత్తలో అమ్మో జార్జన్న, అమ్మో జర్మి అన్న, అమ్మో జ్యోతక్క గడగడ 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 వణుకుతారు. సేవకొచ్చిన పిల్లలు కూడా స్టార్టింగ్లో గడగడ గడగడ వణుకుతారు. విశ్వాసులు మందిరానికి వచ్చిన కొత్తలో గడగడగడ వణుకుతారు. ఒక 3 సంవత్సరాలు సీనియర్ అయిన తర్వాత రాజుగారి గుర్రం రాను రాను గాడిదైపోయినట్టు 3 సంవత్సరాల తర్వాత సేవకుని వణికించడం స్టార్ట్ చేస్తాడు. నేను ఒక మాట అంట, 3 సంవత్సరాలు వాక్యం విన్న తర్వాత మన విధేయత ఎక్కువ కావాలా తక్కువ కావాలా? పెద్దగా చెప్పాలి. మనలో ఇంకా విధేయత స్థాయి పెరగాల తగ్గాల? కానీ ఏం జరిగిద్దో తెలుసా? ఒక సేవకుడు కానీ సేవకురాలు కానీ సేవకు వచ్చిన మొట్టమొదటి దినాల్లో గడగడ వణుకుతాడా? ఓ 3 సంవత్సరాల తర్వాత సేవకుని గడగడ వణికిస్తారు. పౌలు గూర్చి ఇక్కడ ఒక మాట మరలా చెప్తాను. పూర్ణమైన అర్ధ వినయ భావం కాదు, సగం వినయ భావం కాదు. ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేసే చోట కూడా చూడండి అమ్మా, ఆ కంపెనీలో ఉద్యోగం వచ్చే ముందు మీరు అనుకుంటారు, దేవా నా బతుక్కి కంపెనీలో ఉద్యోగం వస్తే చాలు నాయన, జీవితాంతం అక్కడ దాసుడిగా బ్రతుకుతా ప్రభా అని ఎన్ని మొక్కుబళ్ళు చేసుకొని ఉద్యోగం తెచ్చుకుంటారు. ఉద్యోగంలో అడుగుపెట్టిన ప్రారంభ దినాల్లో అమ్మో ఈ కంపెనీ పెట్టిన భిక్ష నాకు నమ్మకంగా పనిచేయాలి. ఓ సంవత్సరం తర్వాత మీ ఫీలింగ్ ఎట్లుంటుందో తెలుసా? అసలు నువ్వు లేకపోతే కంపెనీ బతకదన్నట్టు, ఈ ఎండి గారు కూడా నీ మోసేది నీళ్ళు తాగే బ్రతుకుతున్నట్టు. ఆ తర్వాత ఎట్లా అయిపోద్దంటే కాలానుగుణంగా మనిషి మారిపోతాడు. కంపెనీ అంతా మనోడి మీదే బ్రతుకుతున్నట్టు ఇట్లా అయిపోద్ది. స్టార్టింగ్లో ఎండిని చూడటంతో వణుకుతాడా? ఆ తర్వాత ఎండి గారిని అయ్యా సార్ ఎక్కడెప్పుడు భయపడ్డావు, నీ మోసేతి నీళ్ళు తాగుతున్నానా? మనిషి మారిపోతాడు. ఇక్కడ భక్తుడైన పౌలు గారి దగ్గరికి వచ్చేసరికి చూడండి, పూర్ణమైన వినయ భావం. పౌలు గారు ఎవరు? 2 ఖండాలు కదిలించిన ఒక అద్భుతమైన శక్తి. పౌలు గారు ఎవరు? క్రీస్తును పోలిన జీవితం జీవించిన వాడు. ఇంకా చెప్తాను, పౌలు గారు ఎవరు? ఈ 12 మంది అపోస్తుల్లో గొప్పగా చదువుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పౌలే. ధనవంతుడు ఎవరైనా ఉన్నారంటే చెప్పాలి, ధనవంతుడు ఎవరైనా ఉన్నారంటే పౌలే. ఆ రోజుల్లో గమాలియేలు పాదాల దగ్గర విద్యాభ్యాసం చేయటం ఈ కాలంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివితే ఎంతో అంత. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడంటే ఎంత సంపన్నుడో. అలాంటి ధనిక స్థితిలో పుట్టి మంచి చదవరి ధర్మశాస్త్రాన్ని పారాయణం చేసినవాడు, ధనిక కుటుంబంలో పుట్టినవాడు. వాళ్ళ మధ్యలో రేయ్ ఏమనుకుంటున్నా నేనంటే, నేనేంటి, నా రేంజ్ ఏంటి? పౌలు ఎవరు అనుకుంటున్నావు? రోమా పౌరసత్వం కలిగిన వాడు. షట్ అప్ యువర్ మౌత్ అర్మాయ్ అని అన్నాడు. ఇన్ని డిగ్రీలు కలిగినోడు. నేనంట నిజంగా ఈ కాలంలో ఈ డిగ్రీలు కలిగిన సేవకులు ఎవరైనా ఉంటే వాడి పాదాలు భూమి మీద ఉండవు, ఆకాశంలో ఉంటాయి. పౌలు అంత సంపన్న స్థితిలో ఉండి పూర్ణమైన వినయ భావంతో మీ మధ్యలో నేనున్నాను అంటాడు. పౌలు ఎఫెసీ పట్టణంలో వాడబడిన విధానం చూస్తే ఒకసారి చూడండి, 19వ అధ్యాయంలో ఉంటుంది. 19వ అధ్యాయం 11వ వచనం నుంచి 20వ వచనం వరకు చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ నేను చదవలేను, కానీ మెట్టుకొక్క మాట నేను చెప్తాను. 11వ వచనం చూడండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాను. అతని శరీరమునకు తగిలిన చేతిగొడ్డలైన నడికట్లైన రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని దయ్యములు కూడా వదిలిపోయాను. నెక్స్ట్
నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగాను గనుక ప్రభు అయిన యేసు నామమును గణపరచబడెను. ఇక్కడ నుంచి విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. 19వ వచనం, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రోకలాయెను. 20వ వచనం, ఎంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఒకసారి నా వైపు చూడు. ఎక్కడ జరిగింది ఇది? ఏ పట్టణంలో జరిగింది? ఇది అంతా ఎఫెసు పట్టణంలో. విశేషమైన అద్భుతాలు చేశాడు. మాంత్రికులు, తాంత్రిక విద్య కలిగిన వాళ్ళందరూ ఆ పుస్తకాలు అన్నీ తీసుకొచ్చి తగలబెట్టేశారు. ప్రజలంతా వచ్చి యేసు ప్రభువే దేవుడని ఒప్పుకున్నారు. ఏ పట్టణంలో జరగనని విశేషమైన అద్భుతాలు, ఏ పట్టణంలో వాక్యం అంత ప్రబలంగా వెళ్ళని ఎఫెసు పట్టణంలో అంత ప్రబలంగా వాక్యం వ్యాపిస్తే, అంత బలంగా వాడబడిన చోట ప్రజల మధ్యలో ఎలా ఉన్నాడట? పూర్ణమైన వినయ భావంతో నేను మీ మధ్యలో నేనున్నాను అని మాట్లాడతాడు. సావెప్పుడు డాంబికంగా ఉండేది కాదు, సావెప్పుడు ఆర్భాటంగా ఉండేది కాదు, సావెప్పుడు గొప్పతనాలతో ఉండేది కాదు. సవినయంతో కూడుకున్నదే దేవుని సేవ. పౌలు అంత దీనుడుగా తాను బ్రతికేడు కాబట్టే ఒక సాధారణమైన పౌలు 2 ఖండాలు కదిలించే ఒక అద్భుతమైన శక్తిగా దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒకసారి విలియం కేరీ గొప్ప సేవకులు, ఆయన గూర్చి ప్రజలు బ్రతికున్న దినాల్లో పొగుడుతూ ఉంటే, అలెగ్జాండర్ అనే తోటి సేవకుడు విలియం కేరీ గురించి పొగుడుతూ ఉంటే, విలియం కేరీ గారు అన్నారట, అయ్యా విలియం కేరీ అనే ఈ నిష్ప్రయోజకుడిని పొగడకండి అయ్యా. ఈ విలియం కేరీ అనే ఈ సేవకుడిని ఏ దేవుడు వాడుకుంటున్నాడో ఆ దేవుణ్ణే పొగడండి అయ్యా. ఘనత, మహిమ, ప్రభావాలు నా దేవునికే చెందాలయ్యా. ఈ మట్టిగట్టాన్ని పొగడొద్దయ్యా అని చెప్తూ తాను చనిపోయేటప్పుడు తన సమాధి మీద ఈ అక్షరాలు రాయమని చెప్పి చనిపోయాడట. ఏమనో తెలుసా? దీనుడను, నిస్సహాయుడను, మట్టి పురుగునైన నేను నీ దయగల హస్తాలలోకి ఒదిగిపోతున్నానయ్యా. ఒకసారి చెప్పండి. దీనుడను, నిస్సహాయుడను, మట్టి పురుగును, నీ దయగల హస్తాలలోకి ఒదిగిపోతున్నానయ్యా అని తన సమాధి ఆ రాతి పలక మీద ఆ అక్షరాలు రాయమని చెప్పి చనిపోయాడట. ఇప్పటికీ కలకత్తా పట్టణంలో ఆ సమాధి మీద రాయి ఆ అక్షరాలు రాసి ఉంది. 42 భాషల్లో బైబిల్ను తర్జుమా చేసిన ఆ వ్యక్తి తనను గూర్చి చెప్పుకునే మాట, దీనుడను, నిస్సహాయుడను, మట్టి పురుగును. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ సేవకుడిలో దీనత్వం ఉంటుందో ఆ మట్టి గట్టాన్ని మహిమైశ్వర్యంతో దేవుడు నింపుతాడు. గర్వం ఎవడిలో ఉన్న కృపా వ్యక్తిలో నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఒకసారి సేవకురాలు చెప్పారు, ఒక అమ్మాయి బాగా పాట పాడేదంట. వచ్చి పదే అక్క నేను బాగా పాట పాడతా కదా, నేను పాడినట్టు ఎవరు పాడరు కదా, నా గొంతు భలే ఉంటుంది కదా అని పదే హెచ్చించుకునేదంట. ఏమైందో ఏమో తెలియదు, గొంతుకు ఇన్ఫెక్షన్ అయింది. ఆ గొంతుకు ఇన్ఫెక్షన్ అయ్యి ఆ స్వరమంతా పాడైపోయి చివరికి గొంతులో నుంచి మాట కూడా బయటకు రాలేదంట. జీవితకాలం బొంగురు గొంతుదుగా మారిపోయిందంట. అప్పుడు ఒకరోజు చెప్పిందట, నా గర్వపు మనసే దేవుడు నాకు ఇచ్చిన కృపలు కోల్పోవటానికి కారణమైంది. బిడ్డలారా, ఆయన పిల్లలైన మనం ఎప్పుడు కృప వెంబడి కృపను మనం పొందుకోవాలే కానీ దేవుడు మనకిచ్చిన కృపను కోల్పోకూడదు.
కృప వెంబడి కృప మనం పొందుకోవాలంటే దేవుడు హెచ్చించే కొలది, ఎదిగే కొలది ఒదిగి ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ముగిస్తున్నాను. నిజమైన సేవకుడు ఎలా ఉంటాడు? నంబర్ 1, సాక్ష్యముతో నిండిన సేవ చేస్తాడు. నేను ఎలాంటి వాడినో నా దేవుడికి తెలుసు, ఇట్లా అన్నాడు. నేను ఎలా నడుచుకుంటునో సాక్ష్యంతో నిండిన సేవ చేస్తాడు నిజమైన సేవకుడు. రెండవది, శ్రమలతో నిండిన సేవ చేస్తాడు నిజమైన సేవకుడు. మూడవది, కన్నీళ్లు విడుస్తూ సేవ చేస్తాడు నిజమైన సేవకుడు. వీటితో పాటు విశేషంగా పూర్ణమైన సవినయంతో సేవ చేస్తాడు నిజమైన సేవకుడు. అలాంటి సేవకులుగా దేవుడు మమ్మల్ని బలపరిచేటట్లుగా ప్రతి దినం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి సేవ మేము చేసే కృప దేవుడు మాకు అనుగ్రహించునుగాక. మాకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి సేవకుడికి ఇలాంటి స్వభావాలు దేవుడు దయచేయునుగాక.